అసలు ఎవ్వని హెల్ప్ లేకుండా మీ వర్కౌట్ మీరు ప్రోగ్రామ్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడరు. అసలు ఒక సెషన్ ఎంతసేపు చేయాలి? నేను మాట్లాడేది జిమ్ల సెషన్ గురించి. ఒక్క సెషన్లో ఎన్ని వేరియేషన్లు కొట్టాలి అండ్ ఒక్క వేరియేషన్లో ఎన్ని సెట్లు కొట్టాలి? షో ఆఫ్ కాదు కానీ అన్న, నేను వర్కౌట్ స్టార్ట్ చేసి 10 ఏళ్ళ పైననే అవుతుంది. సో నేను చూడని వర్కౌట్ స్ప్లిట్లు లేదు, ట్రై చేయని రొటీన్ లేదు. ఒకవేళ అట్లాంటిది ఏం లేదురా అని మీకు అనిపిస్తే కింద కమెంట్ కొట్టుర్రి. ఈగో లేకుండా హ్యాపీగా నేర్చుకుంటా. సింగిల్ బాడీ పార్ట్ చేసేటోళ్ళు అయితే ఓన్లీ 4 వేరియేషన్స్ కంటే ఎక్కువ కొట్టొద్దు. ఎందుకంటే ఒక్క బాడీ పార్ట్లో మినిమం 2 మజిల్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ ఒక్క మజిల్ ప్రాపర్ గ్రోత్ ఉండాలంటే మినిమం 2 వేరియేషన్లు అయితే కొట్టాలి. ఇప్పుడు ఒక్క బాడీ పార్ట్ కి వారంలో మినిమం 20 సెట్లు కొడితేనే మంచి రిజల్ట్స్ ఉంటాయని మనందరు తెలిసిన సంగతే. సరే, ఆ ముచ్చట పక్కన పెడితే ఈ 4 వేరియేషన్లు ఎట్లా డిజైన్ చేసుకోవాలి? మంచి గినొరి. ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి మనం ఫోకస్ చేయాల్సింది మన వీక్ పాయింట్ మీద. చెస్ట్ లైనా షోల్డర్ లైనా ఏదో ఒక పార్ట్ వీక్ ఉంటుంది కదా, దాన్ని ఫస్ట్ ప్రయారిటైజ్ చేసి కొట్టుర్రి. సెకండ్ వేరియేషన్ మనం ఫోకస్ చేయాల్సింది ఒక యూనిలాటరల్ మూవ్మెంట్ మీద, అంటే సింగిల్ హ్యాండ్ ఆర్ సింగిల్ లెగ్. మనందరికి మజిల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది, సో దాంట్లో హెల్ప్ అవుతుంది. ఇప్పుడు థర్డ్ వేరియేషన్ మనం ఫోకస్ చేయాల్సింది ఒక కాంపౌండ్ మూవ్మెంట్ మీద, అంటే మోర్ దెన్ 1 జాయింట్ యాక్షన్ ఉంటుంది కదా, అది. దాంట్లో మనకి ఎక్కువ స్ట్రెంగ్త్ అండ్ మజిల్ బిల్డ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మనందరికీ జిమ్లో ఫేవరెట్ వర్కౌట్ అంటూ ఒకటి ఉంటుంది, అది మీ లాస్ట్ వేరియేషన్లో కొట్టేసేయరు. మీరు కుషే వర్కౌట్లు ఒక్కటి కూడా ఉండకపోతే మీరు జిమ్కి ఎక్కువ రోజులు రారు. ఇప్పుడు మీరు ఎనీ పర్టికులర్ మజిల్ వారంకి ఒకటేసారి ట్రైన్ చేస్తారు అనుకోరి, ఒక్క వేరియేషన్కి 5 సెట్లు కొట్టుర్రి. ఒకవేళ 2 సార్లు ట్రైన్ చేస్తే 3 లేకపోతే 4 సెట్లు కొట్టేసేయరు. మీకు ఏ స్ప్లిట్లో ఎన్ని వేరియేషన్లో డీటెయిల్గా తెలవాలంటే కింద కమెంట్ కొట్టుర్రి.